సరే, ఇంతవరకు మనం డైజెస్టివ్ సిస్టమ్ అనాటమీ, దాంట్లో వచ్చే మార్పులు, దాంట్లో వచ్చే కెమికల్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం పైల్స్ ఎందుకు వస్తుంది, సొసైటీలో పైల్స్ వస్తే ఏదైనా చీప్గా కనిపిస్తామా, లేకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళకముందు ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే దీనికి ట్రీట్మెంట్ ఇస్తారా, లేకుంటే ఆపరేషన్ చేస్తారా, ఇలాంటివి లక్ష క్వశ్చన్లు ఉన్నాయి. సో మీరు నన్ను కామెంట్స్లో అడగండి, నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. వితౌట్ ఆపరేషన్ మనం చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. వితౌట్ ఆపరేషన్ అసలు ఆపరేషనే అవసరం లేదు. కేవలం ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో ఆపరేషన్ లేకుండా 100% మనం చేయొచ్చు. దీనివల్ల పెయిన్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీ డబ్బు మిగులుతుంది, మీ సమయం మిగులుతుంది. తద్వారా మీరు ఎవరికైనా ఒక సలహా ఇవ్వడానికి కూడా అవుతుంది. ఎందుకంటే వితౌట్ ఆపరేషన్ ఇది జరుగుతుంది. బయట హాస్పిటల్స్లో 1,50,000 వరకు తీసుకుంటున్నారండి. మనం చాలా తక్కువలో ఇది వితౌట్ ఆపరేషన్లో మనం చేస్తున్నాం. కామెంట్లో నెంబర్ అడగండి, లేదు వివరణ అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను.